కోపం తగ్గిందా? తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను, ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. గుడ్ నైట్. ఉత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? ఛే.